మెదక్ జిల్లాలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన రామకృష్ణ అందరితో కలుపుగోలుగా ఉండేవాడంటున్నారు స్థానికులు. ఎస్ఐ స్వగ్రామం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సమీ అందిస్తారు. గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి గ్రామానికి చెందిన ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన స్వగ్రామమైన భక్తమంతులపాడు గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రస్తుతం మనం ఆయన స్వగ్రామంలోనూ ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తాయి. వాళ్ళంతా బంధువులందరూ కూడా రామకృష్ణారెడ్డికి సంబంధించిన మృతదేహాన్ని తీసుకురావడానికి బయలుదేరడం జరిగింది. ఇక్కడంతా కూడా గ్రామస్తులు వాళ్ళ బంధువులంతా కూడా గుమిగడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడని సుమారు అర్ధరాత్రి సమయంలో 1 గంట సమయంలో తుపాకీతో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే పోలీస్ క్వార్టర్స్లోనే ఈ కణతిపై దగ్గరగా కాల్చుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా నిర్ధారణ. ఇతనికి భార్య 2 పిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి 2006-7 సంవత్సరంలో ఎస్ఐగా నియామకమైన రామకృష్ణారెడ్డి అంతకుముందు 10 సంవత్సరాల పాటు ఈ ఆర్మీలో కూడా పనిచేయడం జరిగింది. మొత్తానికైతే భక్తమంతులపాడు గ్రామానికి సంబంధించిన ఈ రామకృష్ణారెడ్డి భక్తమంతులగూడెం గ్రామానికి చెందిన ఈ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అందరితో కలివిడిగా ఉండేవాళ్ళు, అందరితో ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా మంచిగా ఆప్యాయంగా పలకరించేవారు, చాలా ధైర్యవంతంగా ఉండేవారు. కానీ ఆత్మహత్య చేసుకుంటారని మేమంతా కూడా ఎవరు కూడా ఊహించలేదు అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మనతో పాటు ఆయన క్లాస్మేట్స్ స్నేహితులు ఉన్నారు. ఎంతో వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, రామకృష్ణారెడ్డి ఎలా ఉండేవారు మీతో? మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాడిని. అతను ఎప్పుడు కూడా అందరితో కలివిడిగా ఉండేవాడు. ఎక్కడైనా వింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. నా ఫ్రెండ్స్తో వింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మేము 85 నుంచి 96 వరకు కూడా కలిసే చదువుకున్నాం. ప్లస్ ఒకటే బెంచ్లో ఉండేవాళ్ళం అండి. ఆయన ఇలాంటి వాటికి అంత తొందరగా లొంగి పిరికివాడు కాదు. ఆయనకి ఏదైనా బాధ వచ్చినా అందరితో షేర్ చేసుకుంటాడు, సంతోషం వచ్చినా అందరితో షేర్ చేసుకుంటాడు. అంత ఈజీగా బలవన్ మరణానికి పాల్పడేంత పిరికివాడు మాత్రం కాదు. పై వాళ్ళ ఒత్తిడి వల్ల, వాళ్ళకు వచ్చే ప్రెజర్స్ వల్ల ఏదైనా ఆత్మహత్య చేసుకుంటుంటారని మా ఆలోచన. అది ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినాయి అవి మాకు ఇంకా పూర్తిగా ఏం తెలియదు సార్. మేము టీవీ స్కోరింగ్ చూసే చెప్పడం జరుగుతుంది. వస్తే కానీ ఇక్కడికి వచ్చినాక కానీ మాకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అంతవరకు మేము చూస్తున్నాం. చెప్పండి, మీ క్లాస్ సార్ 85 నుంచి 90 ఇక్కడ బక్కమంతులగూడెం స్వగ్రామంలో 5 సంవత్సరాలు ప్రాథమికోన్నత పాఠశాలలో కలిసి చదివినామండి. తర్వాత మఠంపల్లి ఈవీ ఉన్నత పాఠశాలలో 90 నుంచి 96 వరకు చదివినామండి. 10 సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాము. ఎటువంటి అలవాటు లేదు. సద్గుణవంతుడు. గ్రామంలో ఇక్కడ పరిస్థితి అయితే మంచిగా ఉంటాడు. వచ్చినప్పుడు కల్లా అందరు ఫ్రెండ్స్తో సేవ్ చేసుకునేది, మంచిగానే ఉండేది. అక్కడ పై వాళ్ళ ఒత్తిడి వల్ల కారణం వల్ల జరిగి ఉండొచ్చని మా అభిప్రాయం అండి. ఇక్కడ వరకైతే సత్ప్రవర్తన. ఆయన మరణానికి ఎవరైతే కారకులను వాళ్ళని ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారణ చేసి వాళ్ళని కఠినగార శిక్ష, చట్ట ప్రకారం ఏ శిక్ష భరిస్తే ఆ శిక్ష విధించాలని మేము కోరుతున్నామండి. విధించి వారి భార్య పిల్లలకు కూడా సరైన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుంది మా ద్వారా. 1 నెల క్రితం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. బొక్కమంది కూడా వచ్చినప్పుడు మమ్మల్ని కలిశాడు. హ్యాపీగా ఉందిరా, గజ్వేల్ మొత్తం తిరుగుతున్నాం. ఈ మధ్యన రీసెంట్గా జరిగిన ధర్నాలు ఉండేవి కదండి, ప్రాజెక్టు ధర్నాలు, వాటిల్లో కూడా అతనికి దెబ్బ తగలటం జరిగింది. అది కూడా కోలుకున్నారా, మంచిగానే ఉన్నా అని ఫోన్ చేయడం కూడా జరిగింది. కుక్కునూరుపల్లి ఎస్ఐది ఫోన్ నెంబర్ కూడా మా దగ్గరనే ఉంది సార్. మేము మాట్లాడటం కూడా జరిగింది. ఈ పరిస్థితి మొత్తానికైతే బక్కమంతులగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులందరూ కూడా రామకృష్ణారెడ్డి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. మనతో పాటు బంధువులు కూడా ఉన్నారు. చెప్పండి, మనం ఇతర సమస్యలు ఏమైనా ఉండేవి? ఎట్లా ఉండేవాళ్ళు? బక్కమంతులగూడెం ఎంపీటీస్ని ఇక్కడ మా దగ్గర అందరం అసలు కలిసిమెలిసి గొడవలు అయ్యి అలాంటివి ఉండేవి కావు. మంచిగా కష్టపడి చదువుకొని జాబులు సంపాదించేవాళ్ళు. కృష్ణారెడ్డి అసలు జరిగిందంటే అసలు మేము నమ్మలేకపోతున్నాం. అంత పిరికివాడు కాదు కృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి అంత పిరికివాడు కాదు. పై ఒత్తిడి వల్ల కృష్ణారెడ్డి అట్లా చేసుకోవటం జరిగింది. కానీ అధికారులు కనుక, ప్రభుత్వం కనుక చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. మా గ్రామం నుంచి ఇలాంటిది ఇంకా జరగకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము మా గ్రామంలో మటుకు వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నాం. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పేసి ఎంతటి ప్రెషర్స్, ఒత్తిళ్ళు వచ్చాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ ప్రెషర్స్ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి గ్రామస్తులంతా, బంధువులంతా కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో
భక్తవంతుల గూడెం నుంచి సమీ, ఎన్టీవీ, నల్గొండ.